ఈ వీడియోలో మనం 9 అంకెతో కూడికలు వేగంగా ఎలా చేయాలో చూద్దాం. 9 అంకెతో కూడికలు వేగంగా చేయడానికి ఉన్నటువంటి ఫార్ములా +1 -1. ఇది ఎట్లా వాడాలి, ఎప్పుడు వాడకూడదు ఒకసారి చూద్దాం. ఉదాహరణకి నేను ఇప్పుడు ఇక్కడ 11 సెట్ చేశాను. 11కి 9 కూడాలి. మనకి ఫార్ములా ఏంటి? +1 -1 అంటే ఎడమ పక్కన +1 చేసి కుడి పక్కన -1 చేయాలి. 11 + 9 20. మరొక 2 ఉదాహరణలు చూద్దాం. 32 + 99 చేయాలి. ఇక్కడ 9, ఇక్కడ 9. సో +1 -1 మళ్ళీ +1 -1. సో సమాధానం 131. అయితే ఈ ఫార్ములాని ఎప్పుడు వాడకూడదు? ఉదాహరణకి నేను ఇక్కడ 100 సెట్ చేశాను. 100కి 999 కూడాలనుకోండి. ఇక్కడ మనం +1 -1 చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ 9 కూడాలి. అయితే 9 కూడటానికి +1 -1 చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ మైనస్ చేయడానికి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఫార్ములా వాడటం కుదరదు. ఇంకో రకంగా చెప్పాలంటే 9 కూడటానికి కావాల్సిన పూసలు మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఫార్ములా అవసరం లేదు, డైరెక్ట్గా 9 కూడేస్తాం. అలాగే ఇక్కడ కూడా 9 కూడటానికి కావాల్సిన పూసలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా 9 కూడేస్తాం. 100కి 999 కూడితే మనకి 1099 వచ్చింది. అలా మనకి ఏ అంకి కూడాలనుకుంటున్నామో దానికి కావాల్సిన పూసలు ఉంటే ఫార్ములా వాడక్కర్లేదు, డైరెక్ట్గా ఆ అంకిని కూడేస్తాం. లేనప్పుడే ఈ +1 -1 లాంటి ఫార్ములాలు వాడాలి. తర్వాత గమనించాల్సింది ఏంటంటే మనకి 4, 5 తోటి కూడికలు చేసేటప్పుడు కొంచెం స్టెప్స్ ఎక్కువ అవుతాయని చెప్పాం. దానికి సంబంధించిన ఉదాహరణలు ఒకసారి చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ నేను 41 సెట్ చేశాను. 41కి 9 కూడాలి. సో 9 కూడటానికి కావాల్సిన పూసలు లేవు, మనకి 8 ఉన్నాయి. కాబట్టి ఫార్ములా అవసరం అవుతుంది. సో ఫార్ములా +1 -1. అయితే 4కి +1 చేయాలన్నప్పుడు 2 స్టెప్పులు వస్తాయి. +5 -4 -1. సో 41 + 9 50. అలాగే 55 ఉంది. 55కి 99 కూడాలనుకోండి. సో ఇక్కడ 9 కూడాలన్నప్పుడు +1 -1 మళ్ళీ +1 -1. సో 55 + 99 154. 8తో మనం కూడికలు వేగంగా చేయడానికి ఉన్న ఫార్ములా నేర్చుకుందాం. దీనికి ఫార్ములా +1 -2. ఇది ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు ఒకసారి ఎలా వాడాలి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ 22 సెట్ చేశాను. 22కి 88 కూడాలనుకోండి. ఏం చేయాలి? ఫార్ములా వచ్చి +1 -2. అలాగే ఇక్కడ 8 కూడాలన్నప్పుడు ఫార్ములా +1 -2. సో ముందుగా ఇక్కడ 8 కూడాలి. సో ఎడం పక్కన +1, కుడి పక్కన -2. మళ్ళీ ఇక్కడ 8 కూడాలన్నప్పుడు ఎడం పక్కన +1, కుడి పక్కన -2. సమాధానం 110. అలాగే 102 ఉంది. 102కి 88 కూడాలి. ఇక్కడ 8 కూడాలన్నప్పుడు మనకి 8 కూడటానికి కావాల్సిన పూసలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫార్ములా అవసరం లేదు. కానీ ఇక్కడ ఫార్ములా అవసరం అవుతుంది కాబట్టి +1 -2. సో సమాధానం 190. అలాగే 101 తీసుకున్నప్పుడు 88 కూడాలి. ఇక్కడ ఫార్ములా అవసరం లేదు. మరి ఇక్కడ కూడా అవసరం లేదు. అంటే 0, 1 ఉన్నప్పుడు మనం 8 కూడాల్సి వచ్చినప్పుడు ఫార్ములా వాడక్కర్లేదు. అదే ఏదైనా పెద్ద అంకి ఉంటే ఉదాహరణకి ఇక్కడ 170 ఉంది. దీనికి 88 కూడాలన్నప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫార్ములా అవసరం అవుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఫార్ములా అవసరం పడదు. ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ 8 కూడాలి. +1 -2. ఇక్కడ 8 కూడాలి. డైరెక్ట్గా 8 కూడేస్తాం. సో సమాధానం 258.